రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గాడిదల ఫామ్తో కోట్లు సంపాదించొచ్చంటూ మోసాలకు పాల్పడ్డారు. యూట్యూబ్ వీడియోలు చూపించి లాభాల పేరుతో ప్రచారం చేశారు. దీంతో రైతులు కూడా భారీ లాభాలు వస్తాయని నమ్మి భారీ పెట్టుబడులు పెట్టారు. చివరికి నిలువున మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. మార్కెట్లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందనే ప్రచారాన్ని నమ్మి కొందరు ఆశపడి చివరకు మోసపోయారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా గాడిద పాల వ్యాపారం పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించి 100 కోట్లకు పైగా కాజేశాడు కేటుగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్లో డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్ మొదలుపెట్టిన నిందితుడు బాబు ఉలగనాథన్ తమ ఫామ్ దగ్గర యూట్యూబ్ లో వీడియోలు తీస్తూ లీటరు గాడిద పాలను 1600 నుంచి 1800 రూపాయలకు కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు. భారీగా ఆర్డర్లు వస్తున్నాయని, కానీ డిమాండ్కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నానని, ఎవరైనా తనకు గాడిదను సప్లై చేస్తే తీసుకుంటానని, నెలకు 1,50,000 వరకు ఆదాయం వస్తోందని ఉదరగొట్టాడు. యూట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలా మంది నిజమని నమ్మి లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు. తన దగ్గర మేలుజాతి గాడిదలు ఉన్నాయని, వాటి పాల వ్యాపారంతో మంచి లాభాలు వస్తాయని బుట్టలో వేసుకున్నాడు. ఏకంగా విల్లుపురంలో డాంకీ సెమినార్లు కూడా నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన రైతులు ఉలగనాథన్ వలలో చిక్కారు. ఒక్కో గాడిదకు కనీసపు ధర 90,000 నుంచి 1,50,000 రూపాయల వరకు వసూలు చేశాడు. గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని, వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు ఉండాలని అదనంగా 75,000 నుంచి 1,50,000 కొట్టేశాడు. వాటిని తిరునల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు. ఈ పెద్ద స్కామ్ కి కారకులు 5. యు బాబు, ఈ అమ్మాయి సోనిక తిరుపతి, యు బాబు ఇతనే మెయిన్ ఫౌండరు, తర్వాత బాలాజీ మార్కెటింగ్, గిరి సుందర్ ఇతనే 5.5 lakhs రూపీస్ ప్రతి ఫార్మర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాడు సార్. ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి 1 లీటరు 1,600 నుంచి 1,800 రూపాయలకి మీ దగ్గర మేమే కొనుగోలు చేస్తాం, ప్లస్ ఒక గాడిదలను కూడా మేమే సప్లై చేస్తామని ప్రతి ఒక్క తెలుగు రైతు దగ్గర 5.5 లక్షలు తీసుకున్నారు సార్. 400 మంది కుటుంబాల దగ్గర తీసుకున్నారు. 4 × 5.5 లక్షలు తీసుకున్నా కూడా 22 కోట్లు లిక్విడ్ క్యాష్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ తర్వాత మామూలుగా రోడ్డు పక్కన 15,000 20,000కు దొరికేటువంటి ఒక గాడిదని వీళ్ళు మేము గుజరాత్ నుంచి తీసుకొస్తున్నామని చెప్పి 80,000 90,000 రూపాయలకి హలారీ అనేటువంటి ఒక పేరు పెట్టి హలారీని మిక్స్ చేసేసి నాటు గాడిదలను కూడా పంపించేసేసి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి గాడిదలు మా రైతు సోదరులు చాలామంది చెప్పారు అన్లోడ్ అయ్యి ఫామ్లోకి వెళ్ళిన తెల్లరే చనిపోయేవి. ఫ్రాంచైజీలో సభ్యత్వం పేరుతో మరో 5 లక్షలు, గాడిదల వైద్య నిపుణుడని ఓ వెటర్నరీ డాక్టర్ ని చూపించి ఆయన శిక్షణ ఫీజుల పేరుతో ఇంకో 50,000 రూపాయలు నొక్కేశాడు. ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షల నుంచి 1,50,000 నిరంతరం నిర్వహణ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేశాడని బాధితులు వాపోయారు. ఉలగనాథన్తో పాటు గిరిసుందర్, సోనిక్, బాలాజీ, డాక్టర్ రమేష్ అనే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి తమిళనాడు FSSAI డైరెక్టర్ అమిత్ శర్మ, తిరునల్వేలి కలెక్టర్ విష్ణు వేణుగోపాలన్ హాజరయ్యారని, వారికి ఇందులో వాటా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. కలెక్టర్ను సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదని ఆరోపించారు. అంతేకాదు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా ముందు మాట్లాడొద్దని ఆదేశించారని ఆరోపణలు చేశారు. ఫస్ట్ 10 లక్షలు గాడిదలు తెచ్చుకుందాము, 5 లక్షలు ఆయన సెక్యూరిటీ డిపాజిట్ అనుకున్నాం. షెడ్ ఇదే ప్రకారంగా ఉండాలి, ఇవే కొలతలు ఉండాలి, పార్టేషన్ ఉండాలి, ఫ్రిడ్జులు ఉండాలి, ఇన్వెంటర్ ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలి, ఎవ్రీథింగ్ ఉంటేనే నేను పాలు తీసుకెళ్తా అని గ్లౌజులతో పాలు విండాలి. ఒక్కొక్కరు ఎంప్లాయ్ యూపీ వాళ్ళు సార్, వాళ్ళకి 40,000 సార్ నెల. పశువులకు 60,000 ఖర్చు అయ్యేది. మాకు నెల 1,00,000 రూపాయలు వెళ్ళిపోయేది. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది సార్. 3 నెలలు మాత్రమే ₹2 ఇచ్చినాడు మాకు, 1,00,000 2 లక్షలు. అది కూడా ఫస్ట్ పాలు తీయడం మాకు తెలీదు, లీటర్ 2 లీటర్లు వచ్చాయి. ఆ డబ్బు మాత్రమే ఇచ్చారు. ఒక్క దగ్గర పెట్టింది చూసి ఒక 10 మంది ఎగబడ్డారు సార్, ఏమిది అని. అడ్వర్టైజ్మెంట్ గురించి చేసుకున్నాడు అనేది మాకు అప్పుడు తెలియలేదు. నిజంగా పాలు ఉపయోగమే కదా, చిన్నపిల్లలకి పాలు పోసేవాళ్ళు. మేము అప్పటికే అడిగాం, మా తాతల కాలం నుంచి ఇప్పుడు ఎందుకు ఈ గాడిద పాలు అంటే, కరోనాలో మెడిసిన్ కనిపెట్టాము, ఆస్మా పేషెంట్లకి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పాడు సార్. లక్షల్లో ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది ఈ బిజినెస్ అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా దించాడు సార్. ఇప్పుడు నాడు ఈ రోడ్లో నిలబెట్టాడు సార్, రూపాయి లేకుండా చేశాడు సార్.
సాధారణంగా గాడిద పాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న గ్లాసులో 4 లేదా 5 స్పూన్ల పాలకే 100 నుంచి 150 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉంటారు. లీటర్ల కొద్ది పాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా డిమాండ్ ఉండటం వల్లనే తెలుగు రాష్ట్రాలలో గాడిద స్కామ్ జరిగింది. సుమారు 80 నుంచి 100 కోట్ల స్కామ్ జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపడుతున్నారు.